అమేజింగ్ చిత్రంతో పేక మేడలు అన్న చిత్రం. డెఫినెట్గా సినిమా బాగుంటుంది, బాగా నచ్చుతుంది. ఈ ప్రతి ఒక్క జీవితంలో జరిగే సంఘటనని, ప్రతి ఒక్క జీవితంలో అంటే ఒక ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ని మేము ఈ కథ రూపంలో చూపించడం జరిగింది. అంటే ఫ్యామిలీ పరంగా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎంటర్టైన్ వేలో మిస్ అవ్వకుండా ఫ్యామిలీ అందరూ డెఫినెట్గా చూసేలాగా ఉండేలాగా ట్రై చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేసామండి. తెలుగులో ఫస్ట్ మూవీ ఒక లీడ్ క్యారెక్టర్, సో చాలా చాలా హ్యాపీ, దట్ టూ విత్ ది స్క్రిప్ట్ అండ్ విత్ దిస్ టీమ్. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్. ఒక చిన్న డ్రీమ్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చింది. సో whenever we started promotion, from that time the support you are giving us is crazy. So thank you so much, and I hope and I request to you all to support us till the release and even after that. Thank you so much. Like mainly my mother or my friend వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారో అంటే ఆ చిన్న చిన్న డ్రీమ్స్ ఏముంటాయో ఫస్ట్ ఏదైతే ఫ్యామిలీ వస్తుంది అలాంటి ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్, షీ వాజ్ మెయిన్లీ పర్సిస్టెంట్ అబౌట్ ఇది నేను యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, బాగా చదువుకోవాలి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో షీ వాజ్ దేర్. సో అది ఈ క్యారెక్టర్ కూడా ఒక కొడుకు ఉంటాడు, సో హీ హ్యాస్ టు గో టు ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తాను, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని నా చుట్టూ ఉన్న లైక్ మదర్స్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఎంత పాపులర్ అయింది, మేము ఎంత పాపులర్ అవుతుందని అనుకోలేదండి. ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్నోవేటింగ్గా చేద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్కి కొత్త బట్టలు కొనుక్కుని వచ్చా, అది తీసేసి వేసారు. సో ఇలాగే చేద్దాం మేము, మాకు వీ హ్యావ్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్ లైన్డ్ అప్ టిల్ ద రిలీజ్. మేము ఇలాగే ట్రై చేస్తున్నాం, ఇన్నోవేటివ్గా చేద్దాం అండ్ ఇంటరాక్టివ్గా ఆడియన్స్తో పాటు ఎలా అవ్వచ్చు అనేది అలాగే ఆలోచిస్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఇప్పటివరకు అందరూ ఒక కామెడీ స్పేస్లోనే వెళ్తుంది, అంటే క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మీరు ట్రైలర్లో చూసుంటే ఇది ఒక్క కామెడీ ఫిల్మే కాదండి. ఇప్పుడు నేను ఎందుకింత ఇష్టపడి ఈ సినిమా చేశానంటే, దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ సినిమా ఇంత ఎక్సైటెడ్గా ఎందుకు, ఇంత నమ్మకం ఎందుకు ఉందంటే ఆ పాయింట్ వల్ల. అది వెరీ ఎమోషనల్ పాయింట్, ఎస్పెషల్లీ ఉమెన్, మన సొసైటీలో ఉమెన్ అండ్ వాళ్ళ మనకి ఎంత స్టాండ్ అండ్ స్ట్రెంగ్త్ ఇస్తున్నారు అనేది ఆ పాయింట్ మేము చెప్పదలుచుకున్నాం.